చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి జన్మదిన సందర్భంగా తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రి నందు మరియు మాతా శిశు కేంద్రంలో దాదాపు 1000 మందికి ఆసుపత్రిలోని రోగులకు అటెండర్లకు సిబ్బందికి అందరికీ కూడా అల్పాహారం అందించడం జరిగింది. శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి జన్మదినం సందర్భంగా ఇటు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్, తాండూరు పట్టణ శాఖ అధ్యక్షులు నాగరం మల్లేశం, ఉపాధ్యక్షులు దోమా కృష్ణ, మంతటి రాజు, చదరి ప్రకాష్, మిగతా నాయకులందరూ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ అల్పాహార పంపిణీ చేయడం జరిగింది మాతా శిశు కేంద్రంలో మరియు ఇక్కడ తాండూరు జిల్లా ఆసుపత్రిలో. మరియు అలాగే ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన సందర్భంగా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. అలాగే ఆయన జన్మదిన సందర్భంగా జేకేఎంఆర్ ఫౌండేషన్ తరఫున ఎవరైతే విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణ సాధించి మండల ర్యాంకు మరియు స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఫౌండేషన్ తరఫున. కాబట్టి విద్యార్థులు కూడా అందరూ కొంచెం మంచిగా చదువుకొని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు రాబోయే మార్చి పరీక్షల్లో 10th క్లాస్ విద్యార్థులు మంచి పరీక్షలు రాసి ఉత్తీర్ణ సాధించి ఇలాంటి స్కాలర్షిప్లకు ఎంపిక కావాలని చెప్పి కోరుకుంటూ అలా ఆయనకు భగవంతుడు మరియు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు ముందుగా సోదర సోదరీమణులకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన చేవెళ్ల ఎంపీ మన ప్రియతమ నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి జన్మదినం సందర్భంగా అటు మాతా శిశు కేంద్రము జిల్లా ఆసుపత్రి నందు దాదాపుగా 1000 మంది వరకు అల్పాహారం అందించడం జరిగింది. అది వారి యొక్క సేవగుణాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అందరికీ కూడా వారి ట్రస్ట్ నుంచి చెక్కులు అందించడం జరుగుతుంది. గంజ్లోని నెహ్రూ గంజ్లోని అసోసియేషన్ ఆఫీస్లో 10 గంటలకు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ మాతా శిశు ఆసుపత్రిలో మరియు జిల్లా ఆసుపత్రిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బంది మరియు పేషెంట్స్ అందరూ కూడా అల్పాహార వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఉదయం 7:30 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా చాలామంది దాదాపు 1000 మందికి కూడా ఇవాళ ఈ యొక్క అల్పాహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక సేవా దృక్పథంతో ఈ జాతి నిర్మాణం కోసం ఈ సమాజ హితం కోసం పాటుపడేటటువంటి వ్యక్తులలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా అవినీతి అనేక రకాలైనటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజాసేవకి అంకితమై ప్రజల తరపున ప్రజల గొంతుకై నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. కాబట్టి ఆయన యొక్క నేతృత్వంలో ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ మరింత పటిష్టమై రాబో రోజుల్లో ప్రజల పక్షానంటూ ప్రజా అభివృద్ధి కోసం, ప్రజల చైతన్యం కోసం, ప్రజల సంక్షేమం కోసం మేము ముందుకు సాగుతామని చెప్పి తెలియపరుస్తూ వారికి తాండూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ రాబో రోజుల్లో వారి యొక్క నేతృత్వంలో మేము ఇంకా ప్రజలకు ప్రజాసేవకు అంకితమై మళ్ళీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల కష్ట సుఖాలన్నీ కూడా పంచుకుంటూ ప్రజల మధ్యలో ఉండడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి తాండూరు పట్టణాధ్యక్షులు మరియు పట్టణ కార్యవర్గానికి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.